శ్రీమద్ భాగవత పురాణం భగవద్భక్తికి సారాంశం. అష్టాదశ మహాపురాణాలలో అత్యంత పవిత్రమైనదిగా వేదాల సారంగా పరిగణించబడేది శ్రీమద్ భాగవత మహాపురాణం. భాగవత పురాణంలో ప్రధానంగా శ్రీకృష్ణుడి లీలా విశేషాలను, ఆయన దివ్య రూపాన్ని మరియు ఆయన చుట్టూ అల్లబడిన భక్తుల కథలను వివరిస్తుంది. భాగవత పురాణ స్వరూపం. ఇందులో మొత్తం 12 స్కంధాలు అంటే భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమ స్కంధంలో శ్రీకృష్ణుడి బాల్యం, యవ్వనం, మధుర లీలలు, గోపికల భక్తి గురించి అత్యంత రసవత్తరంగా వర్ణించబడింది. ఈ పురాణం యొక్క ప్రధాన సందేశం కేవల భక్తి. శ్రీకృష్ణుణ్ణి నిరంతరం తలవడం, ఆయన కథలు వినడం అంటే శ్రవణం ద్వారా మానవుడు పునర్జన్మలేని మోక్షాన్ని సులభంగా పొందగలడని ఉద్బోధిస్తుంది. భాగవత పురాణం యొక్క ప్రత్యేకత. వ్యాస మహర్షి ఈ పురాణాన్ని రచించి తన కుమారుడు సుక మహర్షికి ఉపదేశించారు. సుక మహర్షి దీనిని పరీక్షిత్ మహారాజుకు వినిపించడం ఈ పురాణం యొక్క ముఖ్య ఘట్టం. భాగవతం కేవలం ఒక గ్రంథం కాదు, ఇది భక్తిరసంతో నిండిన జీవన మార్గం.